ముందు వీడియోలో ఈ బోట్యులిజం టాక్సిన్ గురించి చెప్పాను కదా. అదే టాక్సిన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి కొన్ని వైద్యాలకు వాడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు, ఈ ముఖం పైన ముడతలు కనబడకుండా బోట్యులినం టాక్సిన్, అదే ఫిల్లర్స్ తీసుకుంటారు. బోట్యులిజం అంటారు దాన్ని, బొటాక్స్ అంటారు. ఈ బొటాక్స్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఈ ముడతలు తాత్కాలికంగా కనబడవు అనమాట. అంటే చర్మం టైట్ అయిపోతుంది, ముడతలు తగ్గిపోయి. అయితే 1960s, 70s ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు చాలా మందికి ఈ ముడతలు తగ్గడానికి ఇచ్చిన తర్వాత వాళ్ళకి మైగ్రేన్ తలనొప్పి తగ్గింది అనమాట. అంటే వాళ్ళ తలనొప్పి తగ్గిపోయింది. అరే ఇది తలనొప్పికి కూడా పనిచేస్తుందా అని రీసెర్చ్ చేసి అప్పటి నుంచి మైగ్రేన్ తలనొప్పికి కూడా ఇస్తున్నారు. అదే విధంగా కొందరికి ఈ విధంగా కండ కొట్టుకుంటూ ఉంటుంది, దీన్ని హెమిఫేషియల్ స్పాజమ్స్ అంటారు, వాటికి కూడా ఇస్తాం. ఈ ఈ కన్ను చుట్టూ కూడా అదురుతూ ఉంటుంది అనమాట, వాళ్ళకి ఇస్తాం అనమాట ఇంజెక్షన్. అదేవిధంగా పక్షవాతం వచ్చిన తర్వాత ఈ కాలు చెయ్యి టైట్ అయిపోతాయి కదా, ఈ టైట్నెస్ తగ్గించడానికి కూడా ఇంజెక్షన్ ఇస్తాం. ఇంకా న్యూరాలజీలో చాలా చోట్ల కండరాలు టైట్ అయినప్పుడు కండరాలు లూజ్ చేయడానికి ఇంజెక్షన్ ఇస్తాం. ఇది డాక్టర్ పర్యవేక్షణలో ఇవ్వాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవి తాత్కాలికంగా పనిచేస్తాయి. మేబీ 6 నెలలు, 3 నెలలు, కొందరికి 9 నెలలు, కొందరికి సంవత్సరం, అంతకంటే ఎక్కువ పని చెయ్యవు. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత దాని యొక్క పనితీరు అయిపోతుంది. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని కాస్ట్ కూడా ఎక్కువ, 20,000 నుంచి 40,000, 11,000 నుంచి 40,000, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ మేము ఇస్తాం అనమాట. ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉండి మందులతో తగ్గట్లేదు అంటే మా దగ్గరికి వస్తే మేము ఈ బోట్యులిజం టాక్సిన్, బొటాక్స్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ టైట్నెస్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం.